నాగార్జున సాగర్ నియోజకవర్గాన్ని తీసుకుందాం. నాగార్జున సాగర్ నియోజకవర్గంలో ఇవాళ ఎవరు ప్రస్తుత ఎమ్మెల్యే జయవీర్ రెడ్డి రఘువీర్ రెడ్డి జయవీర్ రెడ్డి ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఆయన జానారెడ్డి కొడుకు. సో జానారెడ్డి కంటే ముందు జానారెడ్డి కొన్ని రోజుల పాటు చేసిన తర్వాత నోముల భగతు, ఆ తర్వాత నోముల నరసింహయ్య, వాళ్ళ తర్వాత నిమ్మల రాములు లాంటి వాళ్ళు చాలా లెజెండరీ లీడర్స్, బీసీ లీడర్సు ఇక్కడ నాగార్జున సాగర్ నియోజకవర్గంలో ఉన్నారు. సో జానారెడ్డి కుటుంబం వాళ్ళు పట్టెదారులు అయినట్టుగా నాగార్జున సాగర్ నియోజకవర్గం, అంతకంటే ముందు చెలకుర్తి నియోజకవర్గంలో వీళ్ళంతా పెద్ద పట్టెదారులు అయినట్టుగా ఇంకా వీళ్ళు తప్ప ఇంకా ఏమీ లేదు ఈ రాష్ట్రానికి, వీళ్ళే గతి ఈ నియోజకవర్గానికి అనేటట్టుగా యాక్టింగ్ చేశారు. కానీ నాగార్జున సాగర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి బీసీ ప్రజలారా, ఒక్కటి నిమ్మల రాములు, ఇలా నాగార్జున సాగర్కు ఆ కాలువలు వచ్చినాయంటే నిమ్మల రాములు పుణ్యం. నిమ్మల రాములు గౌడ సామాజిక వర్గం బిడ్డ, అక్కడ ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి వ్యక్తి. ఆ నిమ్మల రాములు కుటుంబానికి 100 ఎకరాలు ఉండే, జానారెడ్డి కుటుంబానికి 1 ఎకరం ఉండే. నిమ్మల రాములు ఎమ్మెల్యేగా పనిచేసి ప్రజాసేవ చేసి 100 ఎకరాలను 1 ఎకరానికి తెచ్చిండు. జానారెడ్డి దోపిడీకి తెగబట్టి 1 ఎకరాన్ని 100 ఎకరాలు చేసుకున్నాడు. ఇది నాగార్జున సాగర్ నియోజకవర్గంలో జరిగినటువంటి ఫ్యాక్ట్. ఇది ఎవరో కాదు, నిమ్మల రాముల కుటుంబం మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసింది ఏం జరిగిందనేది. నిమ్మల రాముల ఇంట్లో ఆ మూలకు చెప్పులు ఇడిచే స్టాండ్ కాడ అనుకుంటాడట జానారెడ్డి, అన్న అనుకుంటా. అక్కడి నుంచి నిమ్మల రాముల్ని కుటుంబాన్ని చిన్న భిన్నం చేసి రెడ్డి కుటుంబాన్ని ఆడ స్థాపించిండు జానారెడ్డి. సో మరి రేపటి భవిష్యత్తులో నాగార్జున సాగర్ నియోజకవర్గం ఎట్లా ఉండబోతుంది అనేది ఒకసారి చూద్దాం. ఇది నాగార్జున సాగర్ నియోజకవర్గం. నాగార్జున సాగర్ నియోజకవర్గం అసెంబ్లీ నెంబర్ వచ్చేసి 87. గతంలో ఇది చెలకుర్తిగా ఉండేది. ఇది నల్గొండ జిల్లాకు వస్తుంది, అంటే ఇది జనరల్ స్థానం. ఇక్కడ మొత్తం నాగార్జున సాగర్ నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య 2,33,514 మంది ఓటర్లు ఉన్నారు. మొత్తం నాగార్జున సాగర్ నియోజకవర్గంలో 2,33,514 మంది ఓటర్లు ఉంటే అందులో బీసీ ఓటర్లు 1,27,408 మంది. అంటే 50% ఎక్కువ, 54-55% ఓట్లు ఓన్లీ బీసీలయ్యాయి. మరి ఇక్కడ రెడ్ల ఓట్లు ఎన్ని ఉన్నాయా ఇడ అంటే 17,033 ఓట్లు. 17,033 ఓట్లతోటి డిపాజిట్ కూడా రాదు జానారెడ్డికి. రెడ్లు ఎవరు పోటీ చేసినా రాదు. సో ఇక్కడ రెడ్ల ఓట్లేమో 17,000 ఓట్లు, బీసీల ఓట్లేమో 1,27,000 ఓట్లు ఉన్నాయి ఈ నాగార్జున సాగర్ నియోజకవర్గంలో. ఈ నాగార్జున సాగర్ నియోజకవర్గంలో బీసీ ఓట్లు రెడ్డి ఓట్ల కంటే 7.5% రెట్లు ఎక్కువ, 7.5 రెట్లు ఎక్కువ ఉంది బీసీల కంటే. ఏది రెడ్ల కంటే బీసీల ఓట్లు. సో ఇక ఈ నియోజకవర్గం గురించి ఒక్కసారి చూస్తే చారిత్రక నేపథ్యం ఏంటంటే 2008లో డీలిమిటేషన్ ముందుకు ఈ ప్రాంతం చెలకుర్తి అసెంబ్లీ నియోజకవర్గంగా ఉండేది. 2023 ఎన్నికల ఫలితాల్లో కుందూరు జయవీర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి, రన్నరప్గా నోముల భగత్ బీసీ బిడ్డ బీఆర్ఎస్ పార్టీ నుంచి ఉండే. నియోజకవర్గంలో 54.56% అపారమైన బీసీ ఓటింగ్ శక్తి ఉన్నప్పటికీ ప్రధాన రాజకీయ పార్టీల టికెట్ల కేటాయింపు మరియు ఎన్నికల గెలుపు రెడ్డి సామాజిక వర్గ కేంద్రంగా సాగుతోంది. బీఫాములు వాళ్ళు తెచ్చుకోవడంతో, అంటే జనాలు బీఫామ్ల కోట్లేస్తుర్రు అని వాళ్ళకి బుర్రలో ఉంది కాబట్టి బీఫాములు తెచ్చుకుంటారు. జనాలు బీసీల కోట్లేసిరని తెస్తే ఇలా బీఫాములు చింపుకొని వాళ్ళు వెళ్ళిపోతారు. లేరా అక్కడ బలమైనటువంటి బీసీ నాయకత్వం ఉంది. నోముల భగత్ ఉన్నాడు, బలమైనటువంటి బీసీ నాయకుడు. నోముల నరసింహయ్య గారి కుమారుడు. నిమ్మల రాములు కోడలు నియోజకవర్గంలో అత్యంత బలమైన సామాజిక ప్రతినిధి. కట్టబైన మంగమ్మ యాదవ్ ఉంది, ఈమె మాజీ జెడ్పీటీసీ. బొల్లం జయమ్మ యాదవ్ ఉంది, ఈమె మాజీ ఎంపీపీ. సుమతి రమేష్ గౌడ్ ఉన్నారు, వీళ్ళు మాజీ ఎంపీపీ. వీళ్ళంతా బీసీ నాయకులు. రమేష్ ముదిరాజు ఉన్నాడు, మాజీ జెడ్పీటీసీ. గాలి రవికుమార్ మాజీ జెడ్పీటీసీ. పొలగాని వెంకటేష్ గౌడ్, ఈయన గౌడ సామాజిక వర్గంలో చురుకైనటువంటి యూత్ లీడర్. గూడుగుంట్ల శ్రీనివాస్ గౌడ్ ఉన్నాడు, గౌడ సామాజిక వర్గం. ఇంత బలమైనటువంటి బీసీ నాయకత్వం ఇక్కడ నాగార్జున సాగర్ నియోజకవర్గంలో ఉంది. నాగార్జున సాగర్ నియోజకవర్గంలో 54.56% పైగా ఉన్న బీసీ ఓటింగ్ శక్తి మన సొంతం. ముదిరాజు, యాదవ్, గౌడ మరియు ఇతర అన్ని బీసీ సామాజిక వర్గాల ఐక్యత ఆధారంగా ఈ బలాన్ని సంఘటితం చేయబోతా ఉన్నాం 2028లో. ఇక్కడ జనాభా ఉంది మనది, నాయకత్వం ఉంది, బీఫాములు కూడా మనయే ఉన్నాయి. ఇక మిగిలింది ఇదే. దీన్ని 2028లో కొల్లగొట్టబోతా ఉన్నాం. ఇది నాగార్జున సాగర్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి లెక్క.